హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యా ఫుడ్ స్టూడియో. ఈరోజు వీడియోలో ఈ 2025 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది, సప్తమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయం, ఇంకా రథసప్తమి రోజు పాటించవలసిన నియమాలు, రథసప్తమి యొక్క పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఈ 2025 సంవత్సరంలో రథసప్తమి ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రోజున మనకి రథసప్తమి వచ్చిందండి. సప్తమి తిథి ప్రారంభం సమయం ఇప్పుడు తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రోజు ఉదయం 4:37 సప్తమి తిథి ప్రారంభమై 2025 ఫిబ్రవరి 5వ తేదీ బుధవారం రోజు తెల్లవారుజామున 2:31 మనకి సప్తమి తిథి ముగిస్తుందండి. రథసప్తమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి నాడు ఈ పర్వదినం వస్తుందండి. దీనిని రథసప్తమిగా జరుపుకుంటాం. సకల జగత్తుని వెలుగునిచ్చే సూర్యభగవానుడు రథాన్ని ఎక్కి తన దిశను మార్చుకునే రోజు. సూర్యుని యొక్క 7 గుర్రాలు వారంలో 7 రోజులకి సంకేతమని పురాణాలు చెబుతున్నాయి. రథసప్తమి రోజు పూజ ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడు తెలుసుకుందామండి. అలానే పూజలో పాటించవలసిన నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మరునాడు ఉదయం సూర్యోదయం ముందే లేచి తలస్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో మగవాళ్ళైతే 7 జిల్లేడు ఆకులు, ఆడవారైతే 7 చిక్కుడు ఆకులను తలపై భుజాలపై ఉంచుకొని తలస్నానం చేయాలి. పెళ్ళైన వాళ్ళు మగవాళ్ళైతే మీకు జంజం అలవాటు ఉంటే ఈ రథసప్తమి రోజు పాత జంజం తీసి చెట్టలో కానీ పారే నీటిలో కానీ పడవేసి కొత్త జంజాన్ని స్నానానంతరం ధరించాలి. ఈ రథసప్తమి రోజున నదీ స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంది. స్నానం చేసిన తరువాత పూజకి మనము నెయ్యి దీపాన్ని వెలిగించుకోవాలి. రథసప్తమి పూజని సూర్యోదయ సమయంలో చేస్తే చాలా మంచిది. స్నానం చేసిన తరువాత సూర్యోదయ సమయంలో సూర్యునికి అభిముఖంగా నిలబడి ఆర్ఘ్యం సమర్పించాలి. తరువాత నెయ్యి దీపం వెలిగించి సూర్యునికి దీపం చూపించి పూజని ఆచరించుకోవాలి. ఎరుపు రంగు పుష్పాలని స్వామికి సమర్పించాలి. ఈ రోజున సూర్యభగవానునికి నైవేద్యంగా పరమాన్నం చేసి తులసి కోట ముందు శుభ్రం చేసుకుని ముగ్గులతో అలంకరించి ఒక పీఠం పెట్టి పీఠానికి పసుపు కుంకుమలతో అలంకరించి సూర్యభగవానునికి చూపించిన నెయ్యి దీపాన్ని ఆ పీఠం మీద ఉంచి మనము చుక్కుడు కాయలతో రథం చేసి చుక్కుడు ఆకులపైన చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. నైవేద్యం సమర్పించిన తరువాత సూర్యభగవానుని అష్టోత్తరం స్మరించుకొని చివరగా కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చి పూజని పూర్తి చేసుకోవాలి. చూసారుగా అండి, ఈ 2025 సంవత్సరంలో రథసప్తమి ఏ రోజు వచ్చింది, సప్తమి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలు తెలుసుకున్నారు కదండి. అలానే రథసప్తమి యొక్క విశిష్టత, పూజా విధానం గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.